ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్. సెకండ్ ఎపిసోడ్ ఓపెన్ చేయగానే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తోటి ఇలా నేను జాబ్ మానేశాను కదా, నేను ఎలాగైనా దాన్ని సాధిస్తాను గూచిన్ కోసమైనా అని చెప్పి అని అంటుందన్నమాట. అప్పుడే హీరోయిన్కి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ ఏంటంటే డిజైనర్ కదా, డ్రాయింగ్ వేస్తుంది కదా గేమింగ్ ఇండస్ట్రీలోని. సో ఆ గేమ్కి పర్ఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఆ గేమ్ కింద మెసేజ్లు టెక్స్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ టెక్స్ట్ చేసిన మెసేజ్ చూస్తే ఒకళ్ళు హీరోయిన్కి ఏంటంటే ఇలా నేను ఒక గేమింగ్ డిజైనర్లో నేను వర్క్ చేస్తున్నాను, నీకు ఒక బొమ్మకి 3000 యువాన్స్ ఇస్తాను అని చెప్పి హీరోయిన్కి టెక్స్ట్ చేస్తారు. అది చూసిన హీరోయిన్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మార్నింగ్ లెగుస్తుంది అనమాట. మార్నింగ్ లేచినప్పుడు వాళ్ళ ఆఫీస్ నుంచి వాళ్ళ కొలీగ్ ఫోన్ చేసి నీ గ్లౌజెస్ ఇక్కడ ఆఫీస్లో ఉన్నాయి వచ్చి తీసుకో అంటే హీరోయిన్ హ్యాపీగా రెడీ అయ్యి గూచిన్ కలొచ్చు కదా అని చెప్పి బయలుదేరి వెళ్తుందనమాట. అలా హీరోయిన్ వెళ్తున్నప్పుడు అప్పుడే గూచిన్ వచ్చేసి లిఫ్ట్ లో ఆగుతాడు. సో అదే లిఫ్ట్ లోకి ఏంటంటే హీరోయిన్ ఎక్కుతుందనమాట. సో హీరోయిన్ ఏంటంటే కొంచెం చెప్తాడు కదా హీరో కొంచెం అమాయకంగా ఉండని చెప్పి. సో ఇలా హెయిర్ లాగుతున్నప్పుడు హెయిర్ ఏంటంటే లిఫ్ట్ యొక్క డోర్ కి మధ్యలో పడిపోతుంది హీరోయిన్ది. సో నా హెయిర్ పడిపోయింది హీరోయిన్ అరుస్తుంటే హీరో వచ్చేసి తనకి హెల్ప్ చేసి హెయిర్ తీస్తాడు. సో అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా, కూలింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసింది అని చెప్తే లేదు తను రిజైన్ చేసేసింది అని చెప్పి హీరో అంటాడు. సో ఆ మాట వినగానే అయితే నేను గూచినికి గుర్తున్నాను అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. అలా వెళ్ళి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోని హెచ్ఆర్ ఉంటుంది కదా, తనతో మాట్లాడుతుంది హీరోయిన్, నేను జాబ్లోకి మళ్ళీ రావాలనుకుంటున్నాను, వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని అడిగితే లేదు అలాగ ఎవరిని తీసుకోరు, నీకు తెలిసిందే కదా మన ఆఫీస్ యొక్క స్ట్రిక్ట్ రూల్స్, ఏదైనా ఛాన్స్ ఉంటే నీకు చెప్తానులే అని చెప్పి అంటుంది. సో అలాగా హీరోయిన్కి చేసేదేమీ లేక వాళ్ళ కొలీగ్ దగ్గరకు వచ్చి ఆ గ్లౌజెస్ తీసుకొని వెళ్తున్న టైంలోనే వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా వేరే మెంబర్స్, హీరోయిన్ కోసం తను వెళ్ళిపోయి మంచి పని చేసింది అని చెప్పి మాట్లాడుతుంటే ఒక అబ్బాయి హీరోయిన్ ఏంటంటే వెనకాత నుంచి వింటుందన్నమాట. ఓకే క్యూలింగ్ నువ్వు నిజంగా వచ్చావా అని చెప్పి తను అంటే ఇంకా హీరోయిన్ నవ్వుతుంది, ఇలాగ మాట ఇలాగ అంటున్నాడు కదా అని చెప్పి. ఆ టైంలోనే ఏంటంటే జియాంగ్ అని చెప్పి క్యూలింగ్ ఆఫీస్ హెడ్ ఉంటుంది కదా ప్రాజెక్ట్ హెడ్, సో తను వస్తాడు అక్కడికి. సో ఆ టైంలో ఏంటంటే సిస్టమ్స్ అన్నీ ఆఫ్ అయిపోయి బగ్ ఏదో ఉందని చెప్పి అందరూ హడావుడి చేస్తుంటే ఆ టైంలోనే గూచిన అక్కడికి వచ్చి సర్వర్ ఎక్కడుంది అని చెప్పి సర్వర్ దగ్గరికి వెళ్ళి ఆ సర్వర్ని చూస్తాడనమాట. ఆ సర్వర్లో ఏంటంటే చిన్న బగ్ ఉంటుంది, చిన్న డస్ట్ పార్టికల్ అనమాట. సో ఈ డస్ట్ పార్టికల్ వల్ల అలా అయింది అని చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది చెప్పేసి. సో హీరోయిన్ అంటుంది గూచిన్ చాలా తెలివైన వాడు అని చెప్పి హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది అనమాట. ఈ టైంలోనే ఏంటంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి హీరోయిన్ కాల్ వస్తుంది. తను ఏం చెప్తుందంటే ఇలాగా నీకు జాబ్ రావడం కష్టం, నువ్వు ఇంకేదైనా జాబ్ ట్రై చేసుకో అని చెప్తే ఇంకా హీరోయిన్ ఏం చేసేది లేక నేను ఇంకా వదలను, నేను ఎలాగైనా వేరే జాబ్ సంపాదిస్తాను అని, నువ్వు ఏం కంగారు పడుకో అని చెప్పి వాళ్ళ కొలీగ్తో అంటుంది. సో అలా బయటకు వచ్చేస్తున్న టైంలోనే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్కి టెక్స్ట్ చేస్తుంది, ఇలా నువ్వు రా ఇక్కడ మేము ప్రాక్టీస్ చేస్తున్నాం గేమ్, నువ్వు కూడా ఫాస్ట్గా వచ్చి ప్రాక్టీస్ చెయ్యి, నేను ప్రాక్టీస్ రూమ్ లో ఉన్నాను నీకోసం వెయిట్ చేస్తున్నాను ఫాస్ట్ గా రా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ టెక్స్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే హీరోయిన్ వచ్చేసి ప్రాక్టీస్ రూమ్ కి వస్తుంది అనమాట. అక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అనుకొని హీరోయిన్ ఏంటంటే ఫేస్ కనిపించదు, ఒక పెద్దది డ్రాగన్ ది కాస్ట్యూమ్ వేసుకుని ఉంటారనమాట. సో కొడుతూ మాట్లాడుతూ ఉంటే ఆ డ్రాగన్ కాస్ట్యూమ్ ఓపెన్ అది హెడ్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ కూర్చుని ఉంటాడు. నువ్వేంటి మరి ఎంత ఇలా ఉన్నావేంటి నువ్వు అని చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఏం చేసావు నువ్వు, అక్కడ కూర్చుని ఉన్నాడని నీకు తెలుసు కదా, లాస్ట్కి నన్ను పిచ్చిదాన్ని చేసావు కూర్చుని దగ్గర అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్తో సీరియస్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే హీరోయిన్ సిస్టమ్ దగ్గర కూర్చుంటుంది, గేమింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ టెక్స్ట్ చేస్తుంది అనమాట. సో సరే అయితే రండి మీ ముగ్గురులో ఎవరు నాతో గేమ్ ఆడతారో వాళ్ళ నా దగ్గరికి రండి అంటే ఇంకా హీరోయిన్ గేమ్ చాలా బాగా ఆడుతుంది. సో తనతో గేమ్ ఆడేస్తుండేక అందరూ యాప్ని క్లోజ్ చేసేస్తారు. సో ఆ టైంలోనే హీరో వస్తాడనమాట గేమ్ ఆడడానికి. సో ఆయన హీరోయిన్ గేమ్ ఆడుతూ ఉంటారు. సో ఆ గేమ్ ఆడుతున్నప్పుడు హీరోయిన్ కొంచెం ఆర్గెంట్గా చాలా స్పీడ్గా గేమ్ ఆడుతుంది అనమాట. ఏమైంది నువ్వు ఇలా ఆడుతున్నావు అంటే ఏం లేదులే మనం ముందు గేమ్ ఆడుదాము అని చెప్పి హీరోతో గేమ్ ఆడుతుంది అనమాట. హీరోతో గేమ్ ఆడుతున్నప్పుడు హీరోయిన్కి కొంచెం ఏదోలా అనిపించి ఇంకా తను గేమ్లో నుంచి క్విట్ అయిపోతుంది అనమాట. సో హీరో అడుగుతాడు ఎందుకు నువ్వు గేమ్ నుంచి క్విట్ అయ్యావు అంటే అదేం లేదులే అని చెప్పి హీరోయిన్ అనేస్తుంది. సో మార్నింగ్ అయ్యేసరికి ఇక్కడ ఏంటంటే హీరో వాళ్ళ స్టాఫ్ ని హీరింగ్ చేసుకుంటారు కదా, అక్కడ ఇంటర్వ్యూ అవుతుంది అనమాట. ఒక్కొక్క వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి వాళ్ళని హైర్ చేసుకుంటాడు హీరో. ఇక్కడ ఏంటంటే హీరోయిన్ కూడా వేరే జాబ్కి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తుంది అనమాట. నేను పలానా కంపెనీలో చేశాను అని చెప్పి ఇంటర్వ్యూ ఇస్తుంది. ఆ టైంలోనే హీరోయిన్ కాల్ వస్తుంది అనమాట. ఆ కాల్లో ఏంటంటే హీరోయిన్ ప్రాజెక్ట్ హెడ్ ఉంటాడు కదా, తను కాల్ చేసి ఇలాగా నువ్వు జాబ్లోకి రా, నేను జాబ్ ఇస్తున్నాను నీకు ఇలా 3000 USD ఇంకా ఎక్కువ ఇస్తాను, ఫాస్ట్గా నువ్వు వచ్చి జాబ్ జాయిన్ అవ్వు అని చెప్పి హీరోయిన్కి కాల్ చేసి చెప్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రాక్టీస్ రూమ్లోని డ్రాగన్ కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఇద్దరు వేసుకొని ఒక చిన్న కాంపిటీషన్ అవుతుందన్నమాట వాళ్ళ ఫేర్వెల్ సెరమనీకి. సో అందులో ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్
గూర్చిని వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆ గేమ్ ఆడుతూ ఉంటారు. సో వాళ్ళిద్దరిని చూడగానే హీరోయిన్‌కి ఏంటంటే నీకొక ఐడియా చెప్తాను. సో వాళ్ళిద్దరూ పొడువుగా ఉండడం వల్ల సో వెయిట్ ఎక్కువ పడుతుంది కదా! సో నేనెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. గూర్చిని నేను ఒక టీము, నువ్వు వాళ్ళ ఫ్రెండ్ ఒక టీము. సో అలా చేద్దాం. అలాగైతే మనకి ఎక్కువ బర్డెన్ పడదు కదా! అని చెప్దాము అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో దానికేంటంటే గూర్చిని ఒప్పుకుంటాడనమాట. గూర్చిని ఒప్పుకొని గూర్చిని ఒక టీమ్‌లోకి వెళ్తుంటే హీరోయిన్ ఏంటంటే హీరో దగ్గర కొంచెం అమాయకంగా ప్రవర్తిద్దామని చెప్పి బరువెక్కువైపోయింది అని చెప్పి అంటుంది. అప్పుడే వాళ్ళ కోచొచ్చి "ఏం చేస్తున్నావంటే" "ఏం లేదులే సార్" అంటారు. సో ఇంకా హీరోయిన్ ఏం చేసేది లేక వాళ్ళ రూమ్‌కి వెళ్ళిపోతుంది. ఇక్కడొచ్చేసి హీరో ఏంటంటే తన గేమ్‌కి సంబంధించిన డిజైనింగ్స్‌ని చెక్ చేస్తూ ఉంటుంటే అప్పుడు ఒక డిజైనింగ్ కనిపిస్తుంది హీరోకి. ఆ డిజైనింగ్ చాలా బాగా నచ్చి వాళ్ళకి టెక్స్ట్ చేస్తారు. సో వాళ్ళు టెక్స్ట్ చేస్తే వాళ్ళేంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్లు మాట్లాడితే సరే అయితే నాతో గేమ్ ఆడు అంటే హీరోయిన్ అవతల వైపు ఉన్న పర్సన్ గేమ్ ఆడతారనమాట. ఆ గేమ్‌లోనేంటంటే హీరోవే బాగా ఆడి గెలుస్తాడు. సో, గెలిచినప్పుడు హీరో అంటాడనమాట, "నువ్వు చాలా బాగా ఆడుతున్నావు" అంటే, నువ్వు కూడా బాగా ఆడుతున్నావు" అని చెప్పి అవతల వైపు ఉన్న వాళ్ళు అంటే, "సరే నువ్వు మనిద్దరం నేను కూడా గేమ్‌ని రెడీ చేస్తున్నాను. నువ్వు నువ్వు మా టీమ్‌లో జాయిన్ అవుతావా?" అని చెప్పి హీరో అడిగితే, "నువ్వెక్కడ వర్క్ చేస్తున్నావు?" అంటే, "నేను ఇలాగ హెచ్‌సీ గేమ్ కంపెనీలో పని చేస్తున్నాను" అంటే, వెంటనే అవతల వైపున వాడు ఏం చేస్తాడంటే హీరోని బ్లాక్ చేసేస్తాడు. ఇలా బ్లాక్ చేయగానే హీరో ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ తోటి "ఇది ఎలాగైనా కనిపెట్టు. తనెవరో నాకు కనిపెట్టి నాకు చెప్పు" అని చెప్తాడు. సో, మార్నింగ్ ఏంటంటే హీరోయిన్ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌కొస్తుంది జాయిన్ అవ్వడానికి. తను హెచ్ఆర్ అంటుంది, "ఈసారైనా జాగ్రత్తగా ఉండు. మున్నెప్పుడు చేసే తప్పెప్పుడు చేయకు నువ్వు" అని చెప్పి హెచ్ఆర్ అంటుంది. సో, హెచ్ఆర్ ఏంటంటే అదే టైంలోనే గూచిని ఒక సైన్‌కి వెళ్తూ ఉంటుంది పైకి. సో, అప్పుడు హీరోయిన్ అంటుంది, "నేను మీకు హెల్ప్ చేస్తాను. గూచిని యొక్క సైన్ నేను తీసుకొస్తాను. గూచిని దగ్గరికి నేను వెళ్తానని" చెప్తే, "సరే వెళ్ళు" అనని హీరోయిన్‌ని పంపిస్తుంది. సో, కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ పట్టుకొని హీరో దగ్గరికి వెళ్తున్నప్పుడు హీరోయిన్‌కేంటంటే హీరో చెప్తాడు కదా తనకి, "సో, నువ్వు కొంచెం అమాయకంగా ఉండు" అని చెప్పి. సో, అది గుర్తు చేసుకొని హీరో దగ్గరికి కొంచెం వెళ్తున్న టైంలోనే కొంచెం ఆడ్‌గా బిహేవ్ చేస్తుంది హీరోయిన్. సో, అప్పుడే ఫ్యాన్‌కి మొత్తం తన చేతిలో ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ కింద పడిపోతాయి. హీరో అంటాడు, "నువ్వు బానే ఉన్నావా?" అంటే, "నేను బాగానే ఉన్నాను" అని చెప్పి కొంచెం వేరేగా మాట్లాడుతుందనమాట. సరే ఏంట్రా బాబు ఈ అమ్మాయి ఇలాగ అని చెప్పి హీరో వెళ్లి కూర్చుంటే, "గూచిన్ నువ్వు ఇలాగ ఈ సర్టిఫికేట్స్ మీద సైన్ చెయ్యి" అంటే, "అదేంటి నువ్వు ప్రాజెక్ట్ డిపార్ట్‌మెంట్‌లో కదా వర్క్ చేస్తున్నావు. ప్రెజెంట్ నువ్వు హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌లో చేస్తున్నావా?" అంటే, "లేదు నేను హెచ్ఆర్‌కి సాయం చేయడానికొచ్చాను. సైన్ చేయించమని చెప్పింది" అంటే, "నువ్వు సైన్ చేయించడం ఏంటి? హెచ్ఆర్ నుంచి సైన్ చేయమని చెప్పు" అని హీరో అంటాడు. సో, హీరోయిన్ వెళ్ళిపోతున్నప్పుడు వెనకాతల నుంచి ఏదో పట్టుకొని లాగుతున్నట్లు అంటే, "గూచిన్ ఏం చేస్తున్నావు నువ్వు" అని అంటే, "నేనేం చేయట్లేదు. అది చాలా ఎక్స్‌పెన్సివ్" అంటే, "ఎక్స్‌పెన్సివా? నా క్లాత్స్ ఏమి అంత ఎక్స్‌పెన్సివ్ కాదులే" అంటే, "క్లాత్స్ కాదు నా అక్కడున్న వస్తువు కోసం మాట్లాడుతున్నాను. అది చాలా స్పెసిఫిక్ అయిన వస్తువు. అది చాలా కాస్ట్‌లీ" అంటే, హీరోయిన్ వచ్చేసి ఆ బొమ్మకి అతుక్కుంటుందనమాట. సో, అది తీసేసి హీరోయిన్ ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఒక డ్రాయింగ్ చేస్తుందనమాట. హీరోయిన్ ఏంటంటే డిజైనింగ్ కదా! గేమింగ్‌కి సంబంధించిన డిజైన్ చేస్తుందనమాట. సో, ఎలాగైనా సాధించాలని చెప్పి నైట్ టు డే వర్క్ చేసి, నైట్ కూడా ఉండి ఒక అబ్బాయి బొమ్మను వేస్తుందనమాట గేమ్‌కి సంబంధించిన. ఆ బొమ్మనేంటంటే మార్నింగ్ వాళ్ళ హెడ్‌కి చూపిస్తుంది. సో, తనంటాడు, "నువ్వెవరైనా అబ్బాయిని ఇష్టపడుతున్నావా? ఈ గేమ్‌లో నాకు ఈ బొమ్మలో ఏమంత పెద్దగా ఏం కనిపించట్లేదు. దీంట్లో ఇంకేమైనా స్పెసిఫిక్‌గా గూడా నువ్వు చెయ్యొచ్చు. దీంట్లో అబ్బాయి హ్యాండ్సమ్‌గా ఉన్నాడు తప్పితే ఇంకేం లేదు దీంట్లోనే" అని చెప్పి వాళ్ళ హెడ్ అంటాడనమాట. ఇక్కడేంటంటే హీరోయిన్ ఏదైనా చెయ్యాలి అని చెప్పి మళ్ళీ నైట్ ఉండి ఆ బొమ్మని డిజైన్ చేస్తూ ఉంటుందనమాట. ఆ టైంలోనే అబ్బాయిలకసలు ఏం నచ్చుతుంది అని చెప్పి క్యాంపస్ హంక్ అని ఉంటుంది కదా! సో, ఆ హీరోకి టెక్స్ట్ చేస్తుందనమాట. అబ్బాయిలు న్యూ ఇయర్‌కి దేన్ని ఇష్టపడతారు? అసలు అబ్బాయిలు ఏం చేస్తారు? అంటే, "ఏముండదు. అబ్బాయిలు అమ్మాయిల్లా కాదు కదా! వాళ్ళ పెట్స్ తోటి టైమ్‌ని గడుపుతారు." ఏమైందంటే, "లేదు ఓకే. నాకు థాంక్ యూ" అని చెప్పి హీరోయిన్ అంటుందనమాట. హీరోయిన్‌కి వెంటనే ఒక ఐడియా వస్తుంది హీరో అలా చెప్పగానే. సో, ఇక్కడ మార్నింగ్ అయిపోతుంది. హీరో ఏంటంటే కాఫీ షాప్‌లో కూర్చొని కాఫీ తాగుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒస్తాడక్కడికి. వాళ్ళ ఫ్రెండొచ్చి, "నేను నైట్ అంతా థింక్ చేశాను, వర్క్ చేశాను. నీతో గేమ్ ఆడింది నైట్ ఎవరో కాదు. మన ఆఫీస్‌లోనే ఉన్న చాంగు. తనతో మాట్లాడదాము. ఎలాగైనా మనం మన దాంట్లోకి తీసుకొద్దాం" అంటే, "ఏంటి నువ్వు తను తెలివి తక్కువోడు అనుకుంటున్నావా? తను మన దగ్గరికి రాడు" అంటే, "సరే మనం ఎక్కువ అమౌంట్ ఇద్దామని చెప్దాము. దానికి కూడా లొంగడు. నా దగ్గర ఒక ప్లాన్ ఉందిలే" అని చెప్పి అంటారు.
సో ఇక్కడేంటంటే జిన్‌చాంగ్‌ని కలవడానికి హీరో వాళ్ళ ఫ్రెండొస్తారు. సో వాళ్ళ దగ్గరున్న ప్రపోజల్‌ని తనకి చూపిస్తారనమాట. ఏంటి నాకు అని చెప్పి అది తీసుకొని మొత్తమంతా చూసి ట్రిపుల్ ఈ గేమ్ చాలా బావుంది. మీరు చాలా బాగా చేస్తున్నారంటే నువ్వు మా టీమ్‌లోకి రా అంటే, నేను మీ టీమ్‌లోకి నేను రాను. అయినా నాకు ఇందులో ఇంట్రెస్ట్ లేదు. నా డిపార్ట్‌మెంట్‌లో నేనుంటాను అంటే, దానికి హీరో అంటాడు, ఓకే. అయితే నీకొక సవాల్ విసురుతున్నాను. నెక్స్ట్ మంత్ నేను ప్రాజెక్ట్‌లో గాని సక్సెస్ అయ్యాననుకో, నువ్వు మా టీమ్‌లోకి రావాలి. నీకిది ఓకేనా అని చెప్పి హీరో అంటాడనమాట. దానికి జిన్‌చాంగ్ సరే ఓకే అని చెప్పారు. ఇలా ఇక్కడ నెక్స్ట్ డే ఏంటంటే మళ్ళీ హీరోయిన్ ఉంటుంది కదా! వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరికి టెక్స్ట్ చేస్తుందనమాట. ఆఫ్టర్‌నూన్ ఎవరైనా ఫ్రీ ఉంటే రండి గేమ్ ఆడదాం అని చెప్పి. ఇక్కడ హీరో అంటాడు, లేదు నేను ఫ్రీగా లేను. నేను మా కొలీగ్స్ తోటి లంచ్ చేస్తున్నాను అంటే, వేరే టీమ్ మెంబర్ నువ్వు ఫ్రీగా ఉన్నావు కదా అని చెప్పి నా హీరోయిన్ అంటుంది, నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అంటే, లేదు తనకి ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేదు. నేను ఎప్పుడు తనని ఏ అమ్మాయితోటి చూడలేదు. తనతో ఎవరైనా మాట్లాడిన అమ్మాయి ఉందంటే అది నువ్వే అంటే, హీరోయిన్ అంటుంది అవును నేనా అని అంటే, అవును నువ్వే అంటే ఇంక హీరోకి ఇదంతా నచ్చక మొత్తం వాళ్ళ చాట్ మొత్తాన్ని బ్లాక్ చేసేసి బ్లాక్‌గా చేసేస్తాడనమాట. ఇంక వాళ్ళ చాటింగ్ అదేటి కనిపించకుండా చాట్ చేసుకోకుండా హైడ్ చేసేస్తాడు. సో ఇక్కడేంటంటే నైట్ అవుతుంది. హీరోయిన్ డ్రాయింగ్ ఏస్తుంది కదా! వెనకాతల నుంచి వాళ్ళ కొలీగ్ వచ్చి హీరోయిన్ ఏంటంటే వెనకాతల పిల్లి ఉండేటట్లు వేస్తుంది ఈసారి. ఇది నేను ఎక్కడో చూసాను. ఈ పర్సన్‌ని ఎక్కడో చూసినట్లు ఉంది. అయినా ఓకే. నాకంత గుర్తు రావట్లేదు గానీ చాలా హ్యాండ్సమ్‌గా అండ్ ఆర్గెంట్‌గా ఉన్నాడు తిను అంటే, హీరోయిన్‌కి ఏంటంటే హ్యాండ్సమ్ అండ్ ఆర్గెంట్ అనగానే మనకి హీరో గుర్తుకొస్తాడనమాట. అవును నేను గూచిని ఊహించుకొని ఏసాను. గూచిన్‌లాగే ఉంది. ఈ డయాగ్రామ్ గూడా చాలా అందంగా ఉంది అని చెప్పి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ టైంలోనే వాళ్ళ ఫ్రెండ్ టెక్స్ట్ చేస్తుందనమాట. ఈరోజైనా నువ్వు వస్తావా? రావా? చాలా రోజులవుతుంది. నువ్వు రావట్లేదు హాస్టల్‌కి. ఈరోజైనా ఫాస్ట్‌గా రా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ టెక్స్ట్ చేస్తుంది. ఇక్కడేంటంటే హీరోయిన్ బయటకొచ్చేస్తుంది. బయటకొచ్చేసినప్పుడు అక్కడ ఒక డాగ్ ఉంటే డాగ్‌తో ఆడుతుందనమాట. ఆ టైంలోనే హీరో వస్తాడక్కడికి. సో అక్కడ ఆ లేడీని హెల్ప్ అడిగి డాగ్ అంటే నాకు భయం అనేటట్లు యాక్ట్ చేస్తాను అని చెప్పి యాక్ట్ చేస్తున్న టైంలోనే హీరో చూస్తాడది. చూస్తే పక్క నుంచి పెద్ద వెహికల్ వస్తుంది. ఒక స్కూటీ వస్తుంది. ఆ స్కూటీ నుంచి తప్పించుకోవడానికి ఏంటంటే హీరోయిన్ ఆ డాగ్‌ని తీసుకుంటే హీరో పక్కకు లాగుతాడు. సో డాగ్ అంటే భయమని చెప్తున్నావు కదా! మరి ఇప్పుడు అంత డాగ్‌ని తీసుకున్నావు ఏంటి అనంటే, అదేం లేదు లేదు సడెన్‌గా జరిగింది కదా! అప్పుడు నాకు ఆ భయం పోయిందని చెప్పి హీరోయిన్ అంటుంది. సో ఇక్కడేంటంటే మీ డిపార్ట్‌మెంట్‌లోనే హైర్ చేసుకుంటున్నారంట కదా! నేను కూడా చాలా బాగా డ్రాయింగ్ చేస్తాను. నన్ను మీ డిపార్ట్‌మెంట్‌లోకి హైర్ చేసుకుంటావా అంటే, ఏంటి నువ్వు లాయల్‌గా ఉండాలనుకోవట్లేదా నీ ప్రాజెక్ట్ డిపార్ట్‌మెంట్‌కి అంటే, హీరోయిన్ అంటుంది అదేం లేదంటే, ఇంకా హీరో అక్కడ మాట్లాడడం ఇష్టం లేక వెళ్ళిపోతాడు బయటికి. సో అలా బయటకొచ్చేసి అక్కడ కూర్చొని హీరో వాళ్ళ ఫ్రెండ్ డిన్నర్ చేస్తూ ఉంటే ఆ టైంలోనే అక్కడికి హీరోయిన్ వస్తుంది. హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటే క్యూలింగ్ వచ్చిందిరా అని చెప్పి గట్టిగా క్యూలింగ్ ఇక్కడికి రా అని చెప్పి అరుస్తాడు హీరో వద్దన్నాన. సో అక్కడికి వచ్చి హీరోయిన్ వచ్చి కూర్చుంటుంది మీకు ఓకేనా అని చెప్పి. ఓకే సరే కూర్చో అంటే ఆ టైంలోనే ఏంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్‌కి కాల్ వస్తుందనమాట. కాల్ వచ్చి సరే మీ ఇద్దరు క్యారీ ఆన్ చేయండి. నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను అని చెప్పి తనకు బయటకి వెళ్ళిపోతాడు. సో ఇలా ఇద్దరు డిన్నర్ చేస్తున్న టైంలోనే హీరోయిన్‌కి కొంచెం ఆక్వర్డ్‌గా అనిపించి మీ ఇద్దరు ఈ టైం వరకు ఇక్కడ ఆఫీస్‌లో పని చేస్తున్నారు కదా! మీరు చాలా వర్కాహోలిక్ అంటే అలాంటిదేం లేదు అని చెప్పి హీరో అంటాడు. సో ఇంకా హీరోయిన్ ఏదైనా మాట్లాడాలనుకున్న టైంలోనే ఒక టెక్స్ట్ వస్తుందనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే హాస్టల్ క్లోజ్ చేసేస్తున్నారు ఫాస్ట్‌గా రా అంటే హీరోయిన్ ఏంటంటే సరే సరే హాస్టల్ క్లోజ్ చేసేస్తున్నారు ఉంటాను కూర్చొని అని చెప్పి ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. సో హీరో అంటాడు ఏంటి ఈ అమ్మాయి డబుల్ పర్సనాలిటీ ఉంది. ఈ అమ్మాయి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటాడు. అక్కడే హీరోయిన్ బయటికి రాగానే అక్కడ హాఫ్ మూన్ పక్కన 2 స్టార్స్ వస్తాయన్నమాట. అది చూసిన హీరోయిన్ ఏంటంటే ఫోటో తీసి ఇలా గేమింగ్ ఉంటుంది కదా గ్రూప్. ఆ గ్రూప్‌లో పోస్ట్ చేస్తుంది. అది చూసిన హీరో ఏంటంటే అయితే తిను డ్రగ్ టెస్టర్ ఇక్కడ కూడా ఉన్నట్లుంది. ఇక్కడే ఉన్నట్లుందని చెప్పి బయటకొచ్చి చూస్తుంటుంటే అక్కడ చాలామంది దానికి ఫోటో తీస్తూ ఉంటారనమాట. సో ఆ ఫోటో చూసి హీరో నువ్వు ఇలాగా ట్యాంగ్‌యాన్ సిటీలోనే కదా ఉన్నావు అంటే హీరోయిన్ తిను కూడా ఇక్కడే ఉన్నాడా అని చెప్పి చూస్తుంది. సో అక్కడేంటంటే మన గూచిన్ ఉంటాడు. గూచినేనా క్యాంపస్ హంక్ అని చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్తున్న టైంలోని నీకెలా తెలుసు నేను ఇక్కడున్నాననంటే, లేదు ఇది చాలా ట్రెండింగ్ టాపిక్ ఆ ఊర్లోనే అలా జరిగిందని చెప్తే హీరోయిన్ ఓకే. ఇంకా నన్ను భయపెట్టేసావు అని చెప్పి అనుకుంటుంది. సో అయితే తిను గూచిని కాదు అని చెప్పి నడుచుకొని హీరోతో చాటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మార్నింగ్ ఏంటంటే హీరోయిన్ ఏస్తుంది కదా డ్రాయింగు అది వాళ్ళ జియాంగ్ ఉంటాడు కదా! వాళ్ళ డిపార్ట్మెంట్‌కి హెడ్ తనకి నచ్చుతుందనమాట. సో ఇక్కడేంటంటే హీరోయిన్ స్టోర్‌కొస్తుంది. అక్కడ ఏమైనా కొనుక్కొని తీసుకొని వెళ్దామని చెప్పి అప్పుడే
వాళ్ళ కొలీగ్ ఉంటాడు కదా! ఒక అబ్బాయి. సో, తను టెక్స్ట్ చేస్తాడనమాట. "తిండి కన్నా బాగా నేను డిజైన్ చేసి చూపిచ్చానని" చెప్పి. ఇంక నా జాబ్ పోయేటట్లుందని చెప్పి హీరోయిన్ అనుకుంటున్న టైంలోనే తను చేసిన పోస్ట్‌కేంటంటే కింద కామెంట్స్ ఒస్తాయనమాట. "ఏంటి ఇలా పోస్ట్ చేశాడు, ఇలాంటి బొమ్మలు ఎవరైనా ఏస్తారా?" అని చెప్పి వస్తే ఆడేం చేస్తాడంటే ఇంకా ఇబ్బందిగా ఫీలయ్యి బుర్ర కొట్టుకుంటున్న టైంలోనే వాళ్ళ కొలీగ్ అది ఫోటో తీసి హీరోయిన్‌కి పెడుతుందనమాట. ఇంకా హీరోయిన్ ఆఫీస్‌కొచ్చేస్తుంది. హీరోయిన్ ఏంటంటే షిఫ్ట్ దిగిపోయే టైంకి హీరోయిన్ ఏంటంటే చేతికి ఒక క్రీమ్ రాసుకుంటుంది. ఆ క్రీమ్ రాసుకుంటున్న టైంలోనే హీరో లిఫ్ట్‌లో వస్తాడనమాట. "గూచి నువ్వేం చేస్తున్నావు?" అంటే "నేను లిఫ్ట్ తొక్కడానికొచ్చానని" చెప్పి హీరో కెచ్చలుగా మాట్లాడతాడు. అయితే ఇంక చేసేదేం లేక హీరోయిన్ లోపలికి వెళ్ళి "గూచిన్ మనిద్దరము ఈరోజు ప్రాక్టీస్ చేద్దామా? మనకి కాంపిటీషన్ ఉంది కదా!" అంటే "ఈరోజు కాదు ఫ్రైడే" అని చెప్పి హీరో అంటాడు. ఇక్కడేంటంటే హీరోయిన్ నైట్ రూమ్‌లోని గేమ్ ఆడుతుంటుందనమాట హీరోతోటి. సో, ఇద్దరు గేమ్ ఆడుతున్నప్పుడు "నువ్వింత రఫ్‌గా ఉన్నావని నీ బాయ్ ఫ్రెండ్‌కి తెలిస్తే తను నిన్నొదిలేస్తాడని" చెప్పి హీరో అంటే "అలాంటిదేం లేదులే" అని చెప్పి హీరోయిన్ అంటుంది. "సరే అయినా తనెలాగా పడేయాలో చెప్పు" అంటే "నువ్వు మంచిగా క్యూట్‌గా ఉండు" అని చెప్పి హీరో ఏంటంటే లేనిపోని సలహాలన్నీ ఇస్తాడు. సో, ఇలా మనకేంటంటే థర్డ్ ఎపిసోడ్ ఎండ్ చేస్తారు.